డిటివి న్యూస్ కి స్వాగతం. అబ్బాపూర్ ములుగు బస్సును ప్రారంభించిన జిఎస్ఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పరకాల వయా చెన్నాపూర్ రేగొండ జగ్గయ్యపల్లి సుల్తాన్పూర్ గోరుకొత్తపల్లి అబ్బాపూర్ ములుగు బస్సులు ప్రారంభించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రేగొండ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, మార్కెట్ చైర్మన్ గుట్టోజు కృష్ణయ్య, ఆర్టీసీ డిఎం రాంప్రసాద్, రేగొండ సర్పంచ్ వారణాసి మౌనిక అంజీ, వీరు నాయక్, రవీందర్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆలయం పునఃప్రతిష్ఠ అయిన తర్వాత రోజు 4-5 వేల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని కూడా త్వరలో ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రారంభించాలి. ఈ యొక్క ప్రజల సౌకర్యం కొరకు ఆర్టీసీలో చిరు వ్యాపారం కానీ ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. 10,000 మందికి ఈరోజు వచ్చే కొరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆర్టీసీని ఈరోజు మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వం పేమెంట్ చేస్తుంది. మిగతా భక్తులు కూడా ఏదైతే మగవాళ్ళు ఎక్కి మీ యొక్క సురక్షితంగా ఇంటికి వచ్చే కొరకు ఆర్టీసీ బస్సులో ఎక్కితే వాళ్ళ టార్గెట్ కూడా పూర్తవుతుంది. ఇంకా ఎక్కువ ట్రిప్పులు నడిపే కొరకు అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి విద్యార్థులు సురక్షితంగా ఇంటికి వచ్చే కొరకు ఆర్టీసీలో మీరు ప్రయాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇది ములుగు జిల్లా కానీ జయశంకర్ జిల్లాకు పోయి వచ్చేటువంటి భక్తులు, వ్యాపారస్తులు అందరికీ కూడా సౌకర్యం కొరకు ఈరోజు బస్సు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టేకుమట్ల నుంచి అదేవిధంగా అంకుశాపురం, సోమనపల్లి, సుబ్బక్కపల్లి, నవాబ్పేట, మొగుళ్లపల్లి, ఇస్పేట, రంగాపూర్, లక్ష్మీపూర్ నుంచి నాగారం, పర్కాలకు కూడా బస్సు ప్రారంభించాం. అదేవిధంగా చింతకుంట రామయ్యపల్లి నుంచి చిట్యాల, తిరుమలాపూర్, జూకల్, చల్లగరిగే